అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాల లబ్ధి చేకూరాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో దాదాపు 15 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న గోదాములకు మంత్రి శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు అర్హులైన నిరుపేదలందరికీ చేరేలా కృషి జరుగుతోందన్నారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు కేటాయింపు జరిగిందని, దశల వారీగా ప్రతి లబ్ధిదారుడికి ఇళ్లు అందేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి 200 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో రైతు భరోసా పథకం 100% అమలైందని వెల్లడించారు. రైతు రుణమాఫీ, రైతు భరోసాతో రైతును రాజును చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. భూభారతితో భూముల సమస్యలు తీరుస్తామన్నారు. జిల్లాలో రైతు భరోసా పథకం ద్వారా 162.38 కోట్ల రూపాయల నిధులు 1,56,403 మంది రైతుల ఖాతాల్లో జమ అయ్యాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. దీంతో వర్షాకాలం పంటల సాగు ప్రారంభానికి ముందే పెట్టుబడి నిధులు అందడంతో రైతులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 5 అదనపు ప్రాథమిక పాఠశాలల నిర్మాణానికి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగుదలకు, మౌలిక వసతుల కల్పనకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. జిల్లాలో మొత్తం 531 పాఠశాలలు ఉన్నాయని, ఈ విద్యా సంవత్సరంలో 33,878 మంది విద్యార్థులకు ఒక జత యూనిఫామ్ పంపిణీ చేయడం జరిగిందన్నారు. రైతులకు వెన్నుదన్నుగా నిలవడానికి ప్రభుత్వం రైతులకు ఎరువులు అందిస్తోంది. జిల్లాలో వానాకాలం 2025 సీజన్లో ఎరువుల సరఫరాపై జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద మాట్లాడుతూ, ప్రతి సోమవారం అన్ని మండలాల్లో ఏరువాక పంటల ఆరోగ్యం అనే వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. అన్ని గ్రామాలకు ప్రణాళికాబద్ధంగా వివిధ పంట దశల ఆధారంగా రైతులకు సరిపడా యూరియా ఎరువులు ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. హెల్త్ హబ్ గా పేరుగాంచిన వరంగల్ జిల్లాలో 8 రకాల వ్యాధి కారకాల బారిన పడే వ్యాధిగ్రస్తులు 2 లక్షలకు పైగా ఉన్నారని, వారిలో 3,794 మందికి జూన్ 3వ తేదీ నుంచి 2వ విడత టీబీతో పాటు 8 రకాల వ్యాధిగ్రస్తులకు స్క్రీనింగ్ పరీక్షలు చేయడం జరిగిందని జిల్లా వైద్య శాఖాధికారి డాక్టర్ సాంబశివరావు తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి అరుంధతి పట్నాయక్ తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా టీబీ ముక్త్ భారత్ అభియాన్ 100 రోజుల ఇంటెన్సిఫైడ్ క్యాంపెయిన్ పురోగతిపై వివరించారు. వరంగల్ నగరంలో వర్షాకాలం నేపథ్యంలో బల్దియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విపత్తు ప్రతిస్పందన దళం ద్వారా నగరంలో విపత్తును తక్షణమే ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. భారీ వర్షాలతో ముంపు సంభవిస్తే 27 మంది సిబ్బంది, వాహనాలు, బోట్లు తదితర అన్ని పరికరాలతో వర్షాకాల విపత్తులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటుందని తెలియజేశారు. గ్రేటర్ వరంగల్లో 170 చెరువులు ఉన్నాయని, 5 ప్రధాన నాలాలను డీసిల్టేషన్ చేయడం జరిగిందని చెప్పారు. జిల్లాలో రేషన్ కార్డులకు సంబంధించిన సమస్యలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. బోగస్ రేషన్ కార్డులను పరిశీలించి ఏరివేయాలని సూచించారు. గ్రామ సభలు, మీ సేవా కేంద్రాల ద్వారా స్వీకరించిన కొత్త రేషన్ కార్డు దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేయాలని, రేషన్ కార్డుల్లో నెంబర్ యాడ్ చేసే అంశాలపై పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు బోధనా ఆసుపత్రులకు జాతీయ వైద్య మండలి నిబంధనల మేరకు సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్లు రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ చెప్పారు. ఇటీవల వరంగల్ జిల్లా నర్సంపేట మెడికల్ కళాశాలలో పర్యటించిన ఆమె క్షేత్రస్థాయిలో సమస్యలను పరిశీలించి బోధనేతర ల్యాబ్ సిబ్బంది కావాల్సిన వసతులపై సమీక్షించారు. అనంతరం జీఎంసీ నర్సంపేట ఆసుపత్రిలోని పలు విభాగాలను పరిశీలించారు. వివిధ విభాగాల్లో వనరుల కొరత, అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ కు సమకూర్చాల్సిన సౌకర్యాల గురించి చర్చించారు. మత్తు పదార్థాలకు బానిసలుగా మారవద్దని వరంగల్ పోలీస్ కమిషనర్ యువతకు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా వారం రోజుల పాటు నిర్వహించిన కార్యక్రమాలలో వరంగల్ కమిషనరేట్ కు చెందిన పోలీసులు పాల్గొన్నారు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా మొక్కలు నాటారు. మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని, డ్రగ్స్ కారణంగా యువత భవిష్యత్తు అంధకారంగా మారుతుందని వారు పేర్కొన్నారు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా సంఘటితమవుతామని, సమాజం నుంచి మాదక ద్రవ్యాలను తరిమివేద్దామని ఈ సందర్భంగా విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు.